ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. నా పేరు రామ్ శాస్త్రి. చిలుక జోష్యం అంటే ఆ కాలములో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలుక జోష్యం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. 12 రాశుల మీద ఏ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఏ రాశి మీద శని బలం ఎంత ఉంది, మంచి ఎంత చెడు ఎంత చెప్తా వినండి. ఫిబ్రవరి నెల 16 తారీఖు 22 తారీఖు వరకు ఈ 8 రోజుల లోపల గురుబలం ఎట్లా, శనిబలం ఎట్లా, లాభం ఎంత, లుక్సాన్ ఎంత అంతా చెప్తా వినండి. చిలకమ్మ, కుంభరాశి వాళ్ళ శాస్త్రం, కుంభరాశి వాళ్ళ గణితవాణి, కుంభరాశి వాళ్ళ శాస్త్రవాణి. చిలకమ్మ కుంభరాశి వాళ్ళకి సాక్షాంగా శ్రీశైల మల్లికార్జునుడు. ఈ కుంభరాశి వాళ్ళ దగ్గర ఎందుకో కానీ తొందర ఎక్కువ, ఉడుకుతనం ఎక్కువ, ఆగదు కాలు. ఒక దగ్గర కాలాగదు, చేతుల పైసాగదు, నోట్ల మాట ఆగదు. ఒకరు చెప్పింది మీరు వినరు, మీకు నచ్చింది మీకు వదిలిపెట్టరు. అందరికంటికి ఎట్లా కనిపిస్తారంటే మీరు అమాయకురాలే. కుంభరాశి వాళ్ళకి అమ్మాయికైనా అబ్బాయి అయినా ఎవరైనా కానీ అందరికంటికి అమాయకురాలేకనే కనిపిస్తుంది, కానీ గుణం తెలివి చాలా ఘనంగా ఉంటుంది. మాట ఆలోచించి మాట ఇడిచిందంటే బాణం, లేకపోతే గమ్మును కూర్చుంటారు. ఏదన్నా పనికి వంగిందంటే ఇద్దరు చేసి పని ఒక్కాయని చేస్తూనే ఉంటారు, వదిలిపెట్టరు. ఒకరు చెప్పింది వినరు. కోపం ముక్కు మీదనే కోపం. ఈ రాశి వాళ్ళు, కుంభరాశి వాళ్ళు డాక్టర్ చదువు చదివినా, లాయర్ చదువు చదివినా, ఏ పోలీస్ చదువు చదివినా కరెక్ట్ ఈసారి మాత్రం తప్పకుండా పై మెట్టులు ఎక్కుతారు. గవర్నమెంట్ జాబ్ మీరు పై మెట్టు గ్యారంటీకి లెక్కుతారు. కానీ ఈ రాశి వాళ్లకు కొంచెం ఎక్కువ ఆలోచిస్తారు. అది చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి. చిన్న చిన్న పనులకు ఆలోచించరు, చాలా పెద్ద పెద్ద పనులకు ఆలోచిస్తారు. పెద్ద పెద్ద పనులు ఆలోచించి ఏం చేస్తారంటే పట్టినంటే వదిలిపెట్టరు. అది గ్యారంటీగా సాగిచితంగా వదిలిపెట్టరు, పర్వాలేదు. కానీ గవర్నమెంట్ జాబు లోపల ఈసారి నేను పై మెట్టి లెక్కాలి అని చాలా రోజుల నుంచి అనుకుని కూర్చున్న వాళ్ళు ఈసారి తప్పనిసరి పై మెట్టి మీరు లెక్కుతారు. 100కి 100 రూపాయలు గ్యారంటీగా పైకి లెక్కుతారు. ఎందు గురించి అంటే దళిద్ర ఘడియ చాలా చెడ్డగా వచ్చింది, పోయింది. ఈ రాశి వాళ్ళకు ప్రేమ పెళ్లి తప్పనిసరి జరుగుతుంది. ఎవరైతే ప్రేమ ఆలోచించి మీరు నడుస్తుండ్రో, ప్రేమ కళ్యాణం కావాలి, పెద్దలకు ఒప్పియాలి, మా మాట వినాలి, మా బాధ అర్థం చేసుకోవాలి, వాళ్ళు మా కళ్యాణం వాళ్ళ చేతి నుంచి జరగాలనుకున్న వాళ్ళు ఈసారి పెద్దల చేతి మీద కళ్యాణం జరుగుతుంది. మళ్ళొకటి ఏమిటంటే భార్య భర్తల నడమ ఇంతవరకు ఆటంకులు చాలా వచ్చినాయి. ఈ కుంభరాశి వాళ్ళకి మంచిగా ధ్యానం పెట్టి వినండి నా మాట. భార్య భర్తల నడమ మంచిగా కొన్ని రోజులు మంచిగా నీట్గా నడిచి ఆ తర్వాత భార్య భర్తల నడుమ ఏ పుండు పుట్టిందో, ఏ దరిద్రం వచ్చిందో, ఏ కష్టం వచ్చిందో, ఈమె మనసు ఆయనకు అర్థం కాలేదో, ఆయన మనసు ఈమెకు అర్థం కాలేదో, ఇద్దరి నడుమ ఏదో కొట్లాడ పుట్టి లేదో పుండు పుట్టి కథం నీదెంత నాదెంత అని అక్కడ ఆయన దూరం కావడం, ఈమె ఇంత దూరం కావడం, పెద్దల మనసు బాధపడడం. ఏమిరా ఎంత నీట్గా ఉండ్రి, ఎట్లా ఉండి పెళ్లి చేసేటప్పుడు మేము ఎంత ఘనంగా చేస్తే, మీ రంగవైభోగంగా మంచిగా జ్ఞానంగా మంచిగా అటు ఇటు చేస్తే వీళ్ళకి ఏం లేదు, దూరం అయిపోయి కోర్టు కేసే కావచ్చు, పోలీస్ స్టేషనే కావచ్చు, లేకపోతే విడాకులు ఇచ్చి ఉన్న వాళ్ళైనా కానీ ఇప్పుడు ముందు కలిసి ఉన్న తర్వాత మీకేం అర్థం కాలేదు, దూరం అయిపోయిన తర్వాత చాలా అర్థమవుతుంది. ఎందుకన్నా దూరం చేసుకుంటారు అమ్మాయికి, ఎందుకన్నా దూరం చేసుకుంటే అబ్బాయికి మంచి గుణవంతుడే కదా, మంచి అమ్మాయి కదా అని దూరమైన తర్వాత ఆలోచిస్తున్నారు. చూడండి, ఒక మాట చెప్తా ఈ కుంభరాశి వాళ్ళకి. ఈ అమ్మాయికి వదిలిపెడితే కళ్యాణమై కొన్ని రోజులకి వద్దు, ఇంకా ఈ అమ్మాయి వద్దు, నేను ఏరే అమ్మాయికి చేసుకుని నేను చాలా సుఖంగా ఉంటా, సంతోషంగా ఉంటా, ఏరే అమ్మాయికి నేను చేసుకుంటా అంటే, ఈ అమ్మాయికి వదిలిపెట్టి ఏరే అమ్మాయికి చేసుకుంటానంటే అంతకన్నా అధ్వానం దొరుకుతుంది. అమ్మాయి నిదానంగా మీరు మంచిగా ధ్యానం పెట్టుకుని ఉండండి. మీరు ఒక అమ్మాయికి ఇష్టపడి ప్రేమించి ఉన్న తర్వాత పెద్దలు వద్దన్న తర్వాత ఏరే కళ్యాణం చేసుకొని మళ్ళీ ఆ మనసు ఆ అమ్మాయి వద్దు, నాకు ఆ ప్రేమించిన అమ్మాయి కావాలని అలా ఇష్టపడి ఆ అమ్మాయికి వదిలిపెట్టి అది చేసుకోవాలనుకుంటే అది కాదు, అది మొత్తం ఏకైపోతుంది. తొందరపడకుండా నా చెప్పిన మాట వినండి. ఎందు గురించి అంటే ఈ కుంభరాశి వాళ్ళకి పెద్దలు ఒప్పి ఘనంగా పెళ్లి చేసిన తర్వాత కొన్ని రోజులు కష్టం వస్తుంది, కొన్ని రోజులు నష్టం వస్తుంది, ఆ తర్వాత సుఖం వస్తుంది. మంచి వచ్చిన తర్వాత చెడు వస్తుంది, చెడు వచ్చిన తర్వాత మంచి వస్తుంది. నీకు ఇంతవరకు కష్టం వచ్చినొచ్చు, అమ్మాయి మనసు నీకు గుణం అర్థం కాలేకొనొచ్చు, లేకపోతే అబ్బాయి గుణం అని మీకు అర్థం కానొచ్చు. కానీ అలా అర్థం కాకుండా నడిచిన వాళ్ళు మీరు ఏం చేయాలి, నిదానంగా ఆలోచించండి.
చూడండి, అనమంతా పీసుకు చూడడం, రెండే మెతుకులు పీసుకు చూస్తాం. అంటే ఒక గుణం తెలవాలంటే 2 అక్షరాలు 2 మాటలు అర్థమైపోతుంది. మీరు తొందరపడకండి, నిదానంగా ఆలోచించి మీరు ఒక తావ నడవండి. ఒక బండికి 2 ఎద్దులు కడితే ఎట్లా నీటికి నడుస్తుంది, మీ సంసారం అట్లా నడిచేది పోయి ఏకుకుపోయి మేకై ఎవరు మనసులో వాళ్ళ యమనా తీరం అన్నట్టు మధ్యన ఉన్న ఎవరెవరో మాటలు విని గుణం చెదిరించుకొని భార్య భర్తలు ఎక్కడిదక్కడ కావడం అది కష్టం, నష్టం, అది మంచిది కాదు. మీ లైఫ్ మంచిది కాదు. జీవితమే కాగమైపోతుంది, మీ కష్టమే నష్టమైపోతుంది. ఒక్కసారి భగవంతుడు బ్రహ్మముడి ఒకటి వేస్తాడు. బ్రాహ్మణైనా చదివేటప్పుడు వేదామంత్రాలు చదివి ఒక ముడి కడతాడు. అది బ్రహ్మవాక్య, భగవంతుని ఆశీర్వాదం. అది ఒక్కసారి ముడి కట్టిన తర్వాత జీవితం అంతా ఎవరికి ఎవరు వదిలిపెట్టి పోయేటప్పుడు అది అప్పునే తెగుతుంది. అంతే తప్ప అలాంటిపై మన ఇష్టం నుంచి వద్దు, ఈ అమ్మాయి వద్దు, ఈ అబ్బాయి నాకు వద్దు అని ఏ రీతికి ఆశపడి చేసుకోవాలనుకున్న వాళ్ళు చాలా కష్టంలో పడతారు, నష్టపోతారు. కానీ శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం చేసుకోండి, చాలా బాగుంటుంది. లైఫ్ అంతా బాగుంటుంది. కష్టాలు నష్టాలు, ఈ కుంభరాశి వాళ్ళ దగ్గర జ్ఞానం తెలివి బాగుంది. చదువుల ముందు ఉంటారు, ఏ పనిలైనా కానీ ముందు ఉంటారు. ఈ రాశి వాళ్ళకి అన్నిట్లా పైకొస్తారు. కష్టాలు నష్టాలు అవన్నీ పక్కకి జరిగిపోతాయి. జగన్మాత బ్రహ్మరంభ తల్లి వెళ్ళింది. ఇక్కడ చిలుకూరు బాలాజీ దేవుడు వచ్చిండు, శ్రీశైల మల్లికార్జున స్వామి దేవుడు వచ్చిండు. మీరు సుఖంగా సంతోషంగా ఉంటారు. కానీ తొందర పని చేయకండి, నిదానంగా చేయండి, మీకు మొత్తం కలిసి వస్తుంది. ఓం నమ శివాయ. 7 పడ్డాయి, చాలా మంచిగా వలె పడ్డాయి. ఆదాయం 8, యాయం 14, రాజపూజ ఫలం 7, అవమానం 5. అంటే గురుబలం బాగానే ఉంది, శని బలం బాగానే ఉంది. శని తక్కువ ఉంది, గురువు ఎక్కువ ఉన్నాడు. చేయి పెట్టింది కలిసి వస్తుంది. తొందరపడకండి, నిదానం చేయండి, అంత మంచి జరుగుతుంది. కాలకంటక దరిద్రం అంతా దూరం అయిపోతుంది. భగవంతునికి నమ్మండి, మంచి జరుగుతుంది. ఇంకా మీరు ఏమన్నా వినాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి. నా ఫోన్ ద్వారా మాట్లాడితే మీరు ఉన్న డౌట్ మొత్తం క్లియర్ చేసేస్తా, చెప్పేస్తా. నమస్కారం.